సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ నిర్మూలన, ప్రజల రికవరీ బాధ్యత రక్షించడం మెయిన్ కాన్సెప్ట్. ఈ రెండు జరగాలంటే ఎంతో కొంత ఎంప్లాయీస్ సమయం పెట్టి వాళ్ళతో వర్క్ చేయించాలన్న ఉద్దేశంతో ఇక్కడ విలేజ్ సూపర్వైజర్, మండల్ సూపర్వైజర్, డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ అనే పోస్టులను పెట్టి వాళ్ళతోటి వాళ్ళకి సాగు ఇచ్చుకుంటూ వాళ్ళతో వర్క్ అనేది చేయిస్తున్నాం సార్. మన వర్క్ ఏముంటుంది అంటే మహిళా గ్రూప్స్, జెంట్స్ గ్రూప్స్, వికలాంగుల గ్రూప్స్ అని 3 రకాల గ్రూప్స్ అనేది తయారు చేయించాలి. వాళ్ళతో పొరుగు ఎక్కాలి, వాళ్ళకి లోన్స్ ఇప్పించాలి. ఇది మెయిన్ వర్క్. ఇది మెయిన్ వర్క్ సార్. ఇక్కడ చేయాలంటే ఫస్ట్ ఇందులోకి రావాలంటే విలేజ్ సూపర్వైజర్ పోస్ట్ స్టార్టింగ్ పోస్ట్. ఈ విలేజ్ సూపర్వైజర్ పోస్ట్ తీసుకోవాలంటే ఆధార్, బ్యాంకు, పాన్, నామీ ఆధార్, నామీ మొబైల్ నెంబర్, పర్సనల్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఒక 600 రూపీస్ పే చేయాలి. 600 రూపాయలకు 500 రూపీస్ కానీ సేవింగ్ బాండ్ వస్తుంది. ఈ సేవింగ్ బాండ్ 500 వచ్చి అది 100 రూపీస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. 50,000 గాను మీకు ఒకటి జాబ్ ఐడి కార్డు వస్తుంది. వాట్సాప్కి ఎంప్లాయీ గ్రూప్ ఉంటుంది, గ్రూప్ నుంచి యాడ్ చేస్తుంది. అక్కడ నుంచి వర్క్ స్టార్ట్. ఏం చేయాలంటే విలేజ్ సూపర్వైజర్ పోస్ట్ చేసే వర్క్ మహిళా గ్రూప్స్, జెంట్స్ గ్రూప్స్, వికలాంగుల గ్రూప్స్ అంటే ఏ గ్రూప్స్ అయినా సరే ఒక 8 గ్రూప్స్ అనేది తయారు చేయాలి సార్. 5 మెంబర్స్కి ఒక గ్రూప్, 10 మెంబర్స్కి ఒక గ్రూప్ ఉంటుంది. బిజినెస్ టోటల్గా చూసుకుంటే కనుక 40,000. 40,000 బిజినెస్ అనేది అతి తక్కువ సమయంలో చేయవచ్చు, మంచి ప్లాన్ చేసుకుంటే కనుక. అది చేసుకున్నప్పుడు 40,000 ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారు అప్పుడు 6,000 సాలరీ, 1,000 టీఏలో మీరు మీరు 40,000 అంటే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో 6,000 సాలరీ, 1,000 టీఏలో. సరే ఇప్పుడు మీరు ఈరోజు విలేజ్ సూపర్వైజర్ తీసుకున్నారు అని అనుకుందాము. వాళ్ళు తీసుకున్న తర్వాత చేసిండ్రు. కొందరు ఫాస్ట్ అవుతుంది, కొందరికి లేట్ అవుతుంది. సరే ఈ మంత్ 20,000 మాత్రమే చేసింది. 40,000 విలేజ్ సూపర్వైజర్ టార్గెట్ 20,000 అంటే అందులో ఆఫ్ చేసింది కనుక ఆఫ్ సాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే 40,000 బిజినెస్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది. ఏమంటే మండల్ సూపర్వైజర్ ప్రమోషన్. ఇంకా జెంట్స్కి అయితే మాత్రం ఫస్ట్ విలేజ్ చేయాలి, మండల్ ఇస్తాం. ఈ మండల్ సూపర్వైజర్ తీసుకోవాలంటే ఆధార్, బ్యాంకు, పాలసీ మీకు చెప్పిన అవన్నీతో పాటు 1100 రూపీస్ పే చేయాలి. దానికి గాను 1000 రూపీస్ సేవింగ్ బాండ్ వస్తుంది. 1 lakh యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సేమ్ మళ్ళీ జాబ్ ఐడి కార్డు ఆ వాట్సాప్ గ్రూప్లో వర్క్. మీరు ఏం చేయాలి ఇప్పుడు మండల్ సూపర్వైజర్ అంటే మీకు తెలిసిన వాళ్ళు లేడీస్ ఉంటారు కదా, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఇంకా బాగా పరిచయాలు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కలిపి చెప్తూ విలేజ్ సూపర్వైజర్ పోస్ట్ అనేది పెట్టాలి. ఆ విలేజ్ సూపర్వైజర్లో పోస్ట్ పెట్టించి వాళ్ళతో గ్రూప్స్, ఆర్డీస్ అనేది వాళ్ళతో చేయాలి. మీరు ఎంప్లాయీలకు మాత్రం ప్లాన్ చేయాలి. మీరు ప్లాన్ చేస్తూ మీరు మీకోసం అని చెప్పి వాళ్ళతో వర్క్ చేయించుకోండి. మీకోసం మీరు చేస్తారని వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేపిస్తారు. తర్వాత వాళ్ళకి సపోర్ట్ అనేది చెప్తే ఇస్తామంటే టార్గెట్ కంప్లీట్ అయితే మండల్ సూపర్వైజర్ సాలరీ వచ్చేసి 10,000 సాలరీ, 3,000 టీఏసీ 13,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది మండల్ సూపర్వైజర్. మీరు అప్పుడు మీరు చేయరు గ్రూప్స్, ఆర్డీస్. మీరు లేడీస్ని పెట్టారు కదా విలేజ్లలో, విలేజ్ సూపర్వైజర్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అట్లా అది కంప్లీట్ అయితే డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ ప్రమోషన్. డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ ఏం చేయాలంటే విలేజ్ వాళ్ళను, మండల్ వాళ్ళను లీడ్ చేస్తూ ఉండాలి. టార్గెట్ కంప్లీట్ అయిపోతే డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ సాలరీ వచ్చేసి 20,000 సాలరీ, 6,000 టీఏసీ. అది కంప్లీట్ అయితే రీజనల్ 30,000 సాలరీ, 8,000 టీఏసీ. సో ప్రతి సంవత్సరం టార్గెట్ కంప్లీట్ అయితే సాలరీ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది 16 సంవత్సరాలు జాబ్ సార్. అతి తక్కువ సమయం 16 సంవత్సరాలు. మీరు చేసుకునే వరకు చేసుకుంటూ పార్ట్ టైం, ఫుల్ టైం చేసుకోవచ్చు అని చెప్తాము. కానీ ఎప్పటివరకు అంటే మండల్ సూపర్వైజర్ వరకు మాత్రమే. డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ వచ్చిన తర్వాత 20,000 సాలరీ, 6,000 టీఏసీ 26,000 ఇస్తున్నాం. ఏంటంటే గ్రూప్స్ మీద, ఆర్డీస్ మీద టీమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు సమయం అనేది ఎక్కువ కేటాయించాలి. డైలీ గూగుల్ మీట్ అనేది యాడ్ కావాలి. బ్రాంచెస్, అన్ని బ్రాంచెస్లో నుంచి డైలీ ఒక 1 hour గూగుల్ మీట్ ఉంటుంది. ఏ బ్రాంచ్లో ఏం జరుగుతుంది అనేది గూగుల్ మీట్లో చెప్తారంటే తెలుసుకొని మీరు జూనియర్లకు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కనుక డైలీ గూగుల్ మీట్ కూడా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ 16 సంవత్సరాలు కనుక మనము సొసైటీలో వర్క్ చేస్తే 16 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంటుంది. ఈ రిటైర్మెంట్లో 10 lakhs గ్రాడ్యుయేట్తో పాటు ప్రతి మంత్ 10,000 రూపీస్ చొప్పున 10 years వరకు పెన్షన్ ఇస్తాం. ఇదే కాకుండా మనము మన టీమ్ మెంబర్స్ అందరికీ సర్వ్ చేసినాం కదా, చేసినప్పుడు మనకి గిఫ్ట్స్ ఉంటాయి. స్కూటీ, బైక్, 4 wheeler, హోమ్, సన్మానాలు చాలా ఉంటాయి సార్. అదే కాకుండా మనము అయితే ఏం పెట్టినాము, 0 ఇన్వెస్ట్మెంట్ 1100 రూపీస్ మండల్ సూపర్వైజర్ ఫిలప్ చేసి పెట్టింది. పెట్టిన తర్వాత 1000 రూపీస్ మీకు సేవింగ్ బాండ్ వచ్చింది. 100 రూపీస్లో వచ్చేసి జాబ్ ఐడి కార్డు వచ్చింది, ఇన్సూరెన్స్ వచ్చింది. రూపాయి అయితే మన దగ్గర అయితే లేదు. 0 ఇన్వెస్ట్మెంట్. మీరు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు, మీకు తెలియకుండానే 100,000 మందికి ఉపాధి అనేది ఇస్తుంది. వాళ్ళు కూడా వర్క్ అనేది చేసుకుంటూ వాళ్ళు వేసుకుంటూ కూడా ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ పోస్ట్ వచ్చిన తర్వాత మాత్రం ప్రతి సొసైటీలో ఏం జరుగుతుంది, ఏ బ్రాంచ్లో ఏం జరుగుతుంది, సీనియర్స్ అయిన కదా అది తెలుసుకోవాల్సి మంచి టీం అనేది లీడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే
మంచిగా అనేది తెలియజేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా చాలా మెంబర్స్కి ఉంటుందో ఉండదో అనే డౌట్స్ కూడా ఉన్నది అని కూడా చెప్తున్నారు. ఇది కూడా సార్ ఈ అమౌంట్ అంతా ఇప్పుడు గ్రూప్స్ అనేది తయారు చేస్తాం కదా, చేసిన తర్వాత ఈ గ్రూప్స్కి వీళ్ళకి ఎంత పొదుపు చేసుకుంటారో వాళ్ళ పొదుపు కాస్త అమౌంట్ అనేది యాడ్ చేసి గ్రూప్ను మన గ్రూప్ మెంబర్ల మధ్యలోనే అమౌంట్ అనేది లోన్స్ రూపంలో ఇవ్వబడుతుంది. మనము వాళ్ళకి 1 రూపీ ఇంట్రెస్ట్ తోటి లోన్స్ అనేది ఇస్తాము. వాళ్ళ గ్రూప్స్ అనేది తయారు చేసుకుంటే 6 years వరకు టర్మ్, 6 సంవత్సరాలకి వాళ్ళ పొదుపు ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ 500 రూపీస్ తోటి స్టార్ట్ అవుతుంది. 10 మంది తోటి ఒక గ్రూప్, వాళ్ళు 6 సంవత్సరాలకి 500 రూపాయల చొప్పున పొదుపు చేసుకుంటే ఒక్కొక్క పర్సెంట్ 36,000 అవుతుంది. దానికి కూడా 1% ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసి 53,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా కూడా అంటే వాళ్ళకి కూడా 1 రూపీ ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నాము, మనం కూడా 1 రూపీ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటున్నాము. మళ్ళీ డబ్బులు అంతా లోన్ రూపంలో ప్రజల మధ్యలోనే ఉంటుంది. సొసైటీ అమౌంట్ ఇంకా వాళ్ళకి యాడ్ చేసి లోన్ ఇస్తాం. ఇవన్నీ తెలుసుకోవడానికి కోసం అని చెప్పి డైలీ గూగుల్ మీటింగ్, ఇంకా మండల సూపర్వైజర్ వాళ్ళకి ఆ పోస్ట్లో ఉన్నప్పుడు సండే కంపెనీ మీటింగ్ ఉంటుంది. అన్ని డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ మీటింగ్కి యాడ్ అవుతూ ఉంటారు. యాడ్ అయినప్పుడు అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఏంటిది, ఎన్ని లోన్స్ వస్తున్నాయి, ఎన్ని మెచ్యూరిటీస్ వస్తున్నాయి, అవన్నీ కూడా వర్క్ చేసిన వాళ్ళు ఎందరూ సాగు తీసుకుంటారు అనేది మొత్తం అవన్నీ మాట్లా ఉంటుంది. అన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి కానీ తెలుసుకోవాలి. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, షార్ట్ కట్ మాత్రమే చెప్తాను. ఇప్పుడు ఇది గ్రూప్ స్టాడీస్ మీద ఇప్పుడు వరకు చెప్పింది. ఇదే కాకుండా మన దగ్గర 20 రకాల వర్క్స్ ఉన్నాయి, వాటి మీద కమిషన్